హాయ్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఇప్పుడు మనము ఇదో వెంట్రకాయలు ఫ్రై చేసుకుంటాము. పీతలు అంటారు కదా, కొంతమంది పీతలు అంటారు, మేము కూడా పీతలు అంటాము, కానీ మేము ఎక్కువ వెంట్రకాయలు అంటాము. పీతలు వీటిని ఫ్రై చేసుకుంటాము. నేను ఇంతకుముందు పెట్టున్నానండి, అవి ఇంకా పెద్ద పెద్ద కాయలు. ఇవి చిన్నవి అనమాట. ఇవి చిన్నవి, ఫ్రైకి చిన్నవి తీసుకున్నాను. అంతకుముందు పెట్టింది పులుసు అనమాట. అది ఎంట్రకాయ పులుసు, పీతల పులుసు పెట్టాను కదా, అది పెద్ద కాయలు అనమాట. ఇది చిన్నవి. వీటితో ఇప్పుడు ఫ్రై చేసుకుంటాము, చాలా బాగుంటుంది. సరే, ఎంట్రకాయలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటో. ఇప్పుడు బాండ్లు పెట్టుకుంటాము. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఆ ఫ్రైకి కావాల్సిన పొడి వేపుకుంటాము. ముందు మసాలా వేపుకుంటాము. ఇది కొంచెం ధనియాలు, ఇదండి కొంచెం మిరియాలు, ఫ్రైకి కావాల్సినట్టు అనమాట. ఇవి కొంచెం జీలకర్ర, చూసారా, మిరియాలు, ధనియాలు, కొంచెం జీలకర్ర. పొడి దంచేటప్పుడు కొంచెం తెల్లగడ్డ వేస్తాం, పట్టా లవంగా వేసుకుంటాం. ఇప్పుడు ఇదండి కొంచెం పట్టా లవంగా, ఇది పొడి దంచుకోవాలి ఫ్రైకి అన్నమాట. ఇవి నేను ఆ రోజు మీకు ఇంతకుముందు వీడియో పెట్టింది, అది పులుసు అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రై అన్నమాట. ఇట్లా వేపుకోవాలి దోరగా, చూసారా, ఇట్లా వేపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, దోరగా వేపుకోవాలి. ఇట్లాగా పట్టా లవంగాలు, ధనియాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర. కొట్టేటప్పుడు తెల్లగడ్డ వేసుకుంటాము. చూసారా, ఫ్రై దోరగా వేగిపోయాయి. వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలి. చల్లారిదా కాస్త ప్లేట్లో పోసి పెట్టుకుంటాము. ఇప్పుడు దీనిలో నూనె పోస్తాము. ఇప్పుడు దీనిలో మనము పట్టా లవంగా కొంచెం వేడెక్కింది కదా, కొంచెం అంటే ఆల్రెడీ పొడిలో వేస్తున్నాం కదా, మసాలా పొడిలో, అందుకని దానిలోకి ఎక్కువ ఇలా తక్కువ వేసాను. ఇప్పుడు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, సరే, బాగా వేసుకుందాం వీటిని. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ బాగా వాడుకుంటాము. బాగా సన్న మంట మీద కొంచెం కరివేపాకు, అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాం. కరివేపాకు వేసుకుంటే మంచిది. ఆ కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి దేనిలో సరే, ఎందుకంటే దానిలో ఉండే ఆ కరివేపాకు రసము మన కూరలో దిగుతుంది కదా. మనం కరివేపాకు ఎలాగో చాలా తినలేం, అంటే అన్నగా చెప్తాం కానీ చాలా వరకు మనం కరివేపాకు తినము, కూరలోంచి తీసి పక్కన పెట్టేస్తాం. కాబట్టి కనీసం తిరగమాతలైన కరివేపాకు ఎక్కువ వేసుకుంటే దానిలో ఉన్న రసము, దానిలో ఉన్న ఇదంతా మన కూరలోకి దిగుతుంది. అందుకని కొంచెం ఎక్కువే వేసుకోవాలి కరివేపాకు. అప్పుడు దాని స్మెల్ కానీ, దానిలో ఉన్న రసం కానీ, దానిలో ఉన్న ఔషధ గుణాలన్నీ మన కూరలోకి వస్తాయి. అందుకని కరివేపాకు ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేనైతే ఎక్కువ వేసుకుంటాను. చూసారా, బాగా వాడిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో అల్లం పేస్ట్ వేసుకుంటాము. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుని, ఎర్రగడ్డ వాడింది, అల్లం పేస్ట్ వేసాను. ఇది బాగా ఎర్రగా వాడ్చుకుంటాము. ఫ్రై చాలా బాగుంటుంది. మొన్న పులుసు పెట్టాను కదా, ఈరోజు ఫ్రై చేస్తున్నాను. ఎంట్రకాయలు చాలా బాగుంటుందండి. ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇలాగ చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో, కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఆపద్దు. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై. సరే, బాగా వాడిద్దాం. కాస్త బాగా వాడిపోయింది. ఇప్పుడు టమాటా వేసేసుకుంటాం. ఈ టమాటా కూడా బాగా మగ్గనిద్దాము. కాసేపు మూత పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము, వాడిందేమో. వాడిపోయింది. ఇప్పుడు ఎంట్రకాయలు వేసేస్తాము. పీతలు బాగా వాడిపోయింది, మంచి వాసన వచ్చేసింది. అల్లం పేస్ట్ వేసాం కదా, బాగా వాడింది. ఇవ్వండి, వీటిని బాగా కలుపుకుంటాము మసాలాలో.
బాగా కలుపుకున్నాము. ఇప్పుడు అల్లం పేస్ట్లో ఇది బాగా వాడాలి, కొంచెం మగ్గనిద్దాము. అల్లం పేస్ట్లో మూత పెట్టుకుంటాము. ఇప్పుడు ఆ ఫ్రైకి కావాల్సిన దీంట్ని మనం పొడి చేసుకుంటాం. తెల్లగడ్డలు వేసి మిక్సీ చేసుకుంటాం. అయిపోయింది పొడి. ఇది మనం కూర అయ్యాక లాస్ట్న ఒక 5 నిమిషాలు దింపుతానంగా వేసుకుంటాము పొడిని. చూద్దాము, మగ్గిపోయి ఉంటుంది. వాటర్ వచ్చేసింది చూసారా, బాగా అల్లం పేస్ట్లో బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు పొడి వేసుకుంటాము. చూసారా, బాగా కలుపుకుంటాము. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, వీటిని మనం బాగా కలుపుకుంటాము. ఇప్పుడు చూసారా, బాగా కలిపేసాము. ఉప్పు, కారం, పసుపు పొడి వేసి బాగా కలిపాను. కాస్త ఉడకనిద్దాము. వాటర్ బాగా గమనించారా మీరు? ఇప్పటికైతే నేను ఒక్క బొట్టు కూడా నీళ్ళు వేయలేదండి. వాటిలో వచ్చే వాటర్తోనే నేను ఉడకబెడుతున్నాను. చూసారు కదా, మూత పెడదాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. అది ఒక్క మాట, అసలు ఎండ్రకాయలు ఎక్కువసేపు ఉడకబెట్టబడలేదు, ఎందుకంటే అవి ఊరికి ఆవిరికి ఉడికిపోతాయి. చూడండి, బాగా ఉడికిపోయాయి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పొడి వేసుకుంటాం మనం. సరే, పొడి వేసుకుంటాము. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ధనియాలు, మిరియాలు, పట్టా, లవంగా, కొంచెం జీలకర్ర వేసాను. పొడి వేసుకుంటాము. మా పిల్లలు తినరండి పొడి వేస్తే, అందుకని కొంచెం ఇది తీసి పెట్టేస్తాను పిల్లల వరకు, తర్వాత మేము వేసుకుంటాము. మూత పెడుతున్నాను. ఇప్పుడు పొడి చల్లుకుంటాము. ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనిలో మనకి ఎంత కావాలో, నేను ఒకరు ఎక్కువ వేసుకున్నాను, ఇంకోసారి ఉంటుందని. మనకి ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటాం బాగా. మంచి స్మెల్ వస్తుంది. సరే, బాగా ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకునేసాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకుంటాం 5 నిమిషాలు. చూద్దాము ఎలాగుందో. అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది చూసారా, కొంచెం వాటరు. ఆ వాటర్ అయిపోయేదాకా కొంచెం ఉంచి కొత్తిమీర వేసుకుంటాము. కొంచెం సరే, కొంచెం కొత్తిమీర వేసి కలుపుతాను. ఇప్పుడు బాగా కలుపుకుంటాము. చూసారా, మంచి వాసన వస్తుంది కదా అండి. నా మనవరాలు కూడా మంచి వాసన వస్తుందని చెప్తుంది. ఈ ఫ్రై బాగుంటుందండి. ఎప్పుడు కూడా పెద్ద ఎండ్రకాయ పులుసు పెట్టుకోవాలి. చిన్న ఎండ్రకాయలు ఎప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా లేదు, దాంట్లో వచ్చిన వాటరేను. చూసారు కదా, బాగా ఫ్రై చేసేసుకుంటాము నిమ్ము లేకుండా, అప్పుడు బాగుంటుంది. ఇంకాస్త ఫ్రెండ్స్ అయిపోయింది చూసారా ఫ్రై. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుంటాము. చూసారా ఎంత బాగుందో చూడండి. చూసారా, చాలా బాగుంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది. చూడండి, టేస్ట్ కొంచెం చూస్తాను. బా సూపర్గా ఉందండి. అంటే నేను అనడం కాదు, మీరు కూడా ఒకసారి ఎలాగ ట్రై చేసి చూడండి ఎలాగుంటుందో. చూసారా, ఒక్క బొట్టు కూడా వాటర్ లేదు. ఆ వాటర్ నీరుతోనే అయిపోయింది ఫ్రై. చాలా టేస్ట్ ఉంది, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. బౌల్లో తీసుకుంటాము. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర పైనే ఇందాక వేసాను కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుతాను. నేను కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాను, ఎందుకంటే మనం ఎలాగో విడిగా ఆకుకూరలు పెద్దగా తినాం కదా. చూడండి, ఇట్లాగానే వేసుకుంటే కరివేపాకు, కొత్తిమీర మంచిగా మనం తినేస్తాం అన్నమాట. చూసారా, చాలా బాగుంది కదా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సపోర్ట్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ చేస్తుంటే మంచిగా వీడియోలతో మేము ముందుకు వస్తామండి. చూసారా ఎంత బాగుందో చూసారా.
ఓకే, ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియోని, నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఉంటాను. ఉంటానండి. సరే, చాలా బాగుంది. తప్పకుండా టేస్ట్ ఇలా మీరు చేసుకొని తప్పకుండా తిని చూసి కామెంట్ చేయండి. ఉంటానండి.